ఈ వీడియో క్యాప్టెన్సీ టాస్క్ ఏంటి, ఆ క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరు గెలిచి క్యాప్టెన్ అయ్యారు, దాంతోపాటుగా అక్కడ జరిగిన గొడవలు ఏంటి, ఆ గొడవలు ఇంకా జరుగుతున్నాయి, లైవ్లో ఇంకా జరుగుతుంది స్వామి. మామూలు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్. నా రివ్యూ కోసం వెయిట్ చేయండి దయచేసి. నేను ఈరోజు 12 కల్లా అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఎందుకు వీడియోస్ ఏమి అప్లోడ్ చేయాలంటే అర్ధరాత్రి గుసగుసలు చూసా, వీడియో అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే లైవ్ చూస్తున్నాం కాబట్టి అది ఎక్కడ డిస్టర్బ్ అవుతాం, మళ్ళీ చూడలేమో అనే ఉద్దేశంతో ఆ ఎపిసోడ్ డబ్బులు బొక్క అయినా పర్లేదు. ఈరోజు భయంకరమైన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ వస్తుంది. నాకు ఇంట్రెస్టింగ్ కూడా నేను చూడాల చేయలే, కానీ ఇప్పుడు ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలు రిలేటెడ్గానే కాకుండా లైవ్లో చూసిన దాన్ని బట్టి మాట్లాడతాను. ఇది భలే సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అందు. మీలో కొంతమంది దివ్య వర్సెస్ తనుజ ఆ గొడవలో మీకు ఎవరిది తప్పు అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి మామ. ఓవరాల్గా ఈ పర్టికులర్ ఎపిసోడు చాలామంది మాస్కులు, చాలామంది వాళ్ళ నెగిటివిటీ బయటపడేటట్టుగా క్లియర్గా కనపడుతుంది. కొంతమందికి నెగిటివిటీ బయటపడ్డా అది కొంచెం హైప్ ఇస్తుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్కి యాజ్ ఆఫ్ నౌ చెప్తా, ఇది ఖచ్చితంగా 100% నా ఒపీనియన్స్. నైట్ ఎపిసోడ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందని నేను అంటలే, ఎందుకంటే నేను ఇప్పుడు లైవ్లో చూసిన పాయింట్ల వరకే చెప్తున్నా. ఎందుకంటే ఎపిసోడ్లో లైవ్ కొంచెం మిక్స్ చేసి ఎపిసోడ్లో కొన్ని ఎక్కువ పాయింట్లు వేస్తారు. ఆ టైంలో మళ్ళీ మన ఒపీనియన్ మారచ్చు. కానీ యాజ్ ఆఫ్ నౌ నా ఒపీనియన్ ప్రకారం తనూజ వర్సెస్ దివ్యలో దివ్య తనూజానే తీసేయడం నాకు తప్పుగా కనపడింది. దానికి రీజన్స్ చెప్పే ముందు దీని తర్వాత తనూజ మాటలు ఏమన్నా జారుంటే అది ఎపిసోడ్లో మాట్లాడతా. ఎందుకంటే ఏం ఓవర్ యాక్షన్ చేశారా, ఏం మాట్లాడారా, ఏమన్నా జారారా ప్రోమోలో ఉంది. ఆ ప్రోమోలో ముందు ఎవరన్నారు, వెనక ఎవరన్నారు అనేది పాయింట్లు కావాలి. ఈ లైవ్లో ఎత్తేసారు. లేకపోతే దాన్ని కూడా కంక్లూడ్ చేసి అల్లాడి చాకులు మేపించామని ఈ పర్టికులర్ వీడియోలో, కానీ అది చెప్పలేకపోతున్నా. కాబట్టి నైట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ ఆవిడనే తీసేసేటప్పుడు చెప్పిన పాయింట్లకి, ఆవిడ అంతకుముందు చెప్పిన పాయింట్కి, ఈరోజు లైవ్ స్టార్ట్ అయిన తర్వాత టాస్క్ మధ్యలో దివ్య గారు చెప్పిన పాయింట్స్కి టూ మచ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఉంది. ఆ కాంట్రడిక్షన్ బట్టి ఈవిడ మిస్టేక్ చేశారు అని క్లియర్ కనపడింది. కానీ దీని తర్వాత ఆవిడేం నోరు జారి మాట్లాడారా అనే దాని మీద వాళ్ళిద్దరి మధ్యలో బీభత్సమైన తప్పు ఎవరిది, బీభత్సమైన రాంగ్ ఎవరిది, రైట్ ఎవరిది అని మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇంతవరకు కంక్లూడ్ చేస్తాను. ఫస్ట్ ఏం జరుగుతుంది అనేది మాట్లాడతాం. దీంతోనే అర్ధరాత్రి గుసగుసలు కూడా కవర్ చేస్తాను. నేను టైటిల్లో టమ్లైన్లో పెట్టలేదు, కానీ దీంట్లోనే ఎండింగ్లో కవర్ చేస్తాము ఒక 5 minutes అట్లా. ఇది లెంత్ వచ్చినా కూడా చాలా కంటెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను నైట్ నుంచి చూస్తానే ఉన్నా. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజే స్టార్ట్ అయింది. అరే ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉందా అనేటట్టుగా పెట్టాడు. భలే ఉంది నిజంగానే. ఫిజికల్ టాస్క్ పెట్టలేదా, ఫిజికల్ టాస్క్ పెట్టుంటే బాగుండనేసి ఇనిషియల్గా అనుకున్నా, కానీ ఈ కాన్వర్జేషన్స్ వాళ్ళ మధ్య వాళ్ళ గొడవ పెట్టేసరికి నాకు హైలైట్ అనిపించింది. ఈ టాస్క్ ఏంటో తెలుసా, మీకు కొంచెం అర్థమవుతుందో అర్థం కాలేదు కొంతమందికి. నేను నాకేది ఇంట్రెస్టింగ్ అనిపించింది చెప్తాను. ఇద్దరు అక్కడ ఏమైందంటే ఆ పులే ఏదో అది నోట్లో పోయి కూర్చోవాలి. కూర్చుంటే అక్కడ లివర్ ఉంటుంది. ఆ లివర్ని ఇటు తిప్పితే గ్రీను, అటు తిప్పితే రెడ్ ఉంటుంది. సో 2 టీంలు అనమాట, రెడ్ టీము గ్రీన్ టీమ్. దీని గురించి చెప్పి దానికి ముందు టాస్క్ గొడవ అయింది అంటే తర్వాత చెప్తా. ఇది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. తర్వాత ఎవరు క్యాప్టెన్ అని కూడా చెప్తాం. రెడ్ టీమ్ గ్రీన్ టీమ్ కదా, 2 టీములుగా డివైడ్ చేస్తారు. 2 టీములుగా డివైడ్ చేసేటప్పుడు కూడా తనూజ అనుకొని చేసిందా, అనుకోకుండా చేసిందా ఏంటనేది ఎపిసోడ్లో తెలుస్తుంది. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా చేసిందా, ఆ అమ్మాయి అనుకోనే చేసిందా తెలియదు, కానీ నెక్స్ట్ లెవెల్ సెలెక్ట్ చేసింది. ఆ సెలక్షన్ కూడా ఎలా ఉందంటే క్లియర్గా రీతు చౌదరిని క్యాప్టెన్ చేసుకోవడానికి, తన ఫ్రెండ్కి క్యాప్టెన్సీ ఇవ్వడానికి లాస్ట్ టైం ఆ అమ్మాయి సపోర్ట్ చేసింది. ఈ టైంలో ఈ అమ్మాయి సపోర్ట్ చేసి ఫ్రెండ్ని రీతు చౌదరిని క్యాప్టెన్ చేయడానికి ఎలాంటి టీం డివైడ్ చేస్తే బాగుంటుందో అదేవిధంగా తెలివిగా డివైడ్ చేసింది. దాంట్లో నాకు ఎక్కడా తప్పనిపించాల. దట్స్ గేమ్, దెర్ ఇస్ నో డౌట్. ఆ సెలక్షన్ కూడా అవతల ఆ టీంలో ఉండే ఇమాన్యుల్ని అవతల టీంలో ఎవరు అని పెట్టిందంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్గా చెప్తాను నేను. ఎంత ఇంట్రెస్ట్ నాకు అనిపించింది, అరే అమ్మాయి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉందో టాస్క్ అని. ఆ పక్క టీం ఏం చేస్తున్నారు, ఈ పక్క టీం వచ్చేసరికి రీతు, సుమనన్న, డిమాన్ పవన్, కళ్యాణ్. చూసుకుంటే రీతు ఒకసారి కూడా క్యాప్టెన్ అవ్వాలి, సుమనన్న హాఫ్ టైం అంటే ఒకసారి క్యాప్టెన్ అయ్యాడు, భాగాలు పంచుకున్నారు కాబట్టి గౌరవిల్లు. కళ్యాణ్ ఒకసారి, డిమాన్ పవన్ 2 సార్లు, యాక్చువల్గా అయితే 3 సార్లు, అది పోయిందిలే, 2 సార్లు అయ్యాడు. సో ఓవరాల్గా క్యాప్టెన్ అవ్వంది ఎవరు ఇక్కడ, ఒక అమ్మాయి క్యాప్టెన్ అవ్వాలి. మిగతా వాళ్ళ ముగ్గురు క్యాప్టెన్ అయిపోయారు. మిగతా వాళ్ళ ముగ్గురు కూడా రీతు చౌదరికి బాగా క్లోజ్. మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అది. రీతు చౌదరికి ముగ్గురు క్యాప్టెన్ అయ్యారు, ముగ్గురు క్లోజ్. అలా టీం డివైడ్ చేసి పక్క పెట్టారు. ఈ పక్క టీం ఎవరైనా పెట్టారు, ఆవిడ చేతిలో పెట్టారు. ఇమాన్యుల్, సంజన, దివ్య, భరణి. అక్కడ ఏం చేశారు తెలుసా, భరణి గారు క్యాప్టెన్ అవ్వలేదు, మిగతా వాళ్ళ ముగ్గురు క్యాప్టెన్స్ అయ్యారు. మిగతా వాళ్ళ ముగ్గురు క్యాప్టెన్ అయిన వాళ్ళల్లో వాళ్ళకి బీభత్సమైన క్లోజ్ బాండింగ్. అంటే క్లోజ్ బాండింగ్ ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండే మైండ్ సెట్ ఉండే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇమాన్యుల్కి దివ్య సపోర్ట్ చేసినట్టు, దివ్య ఇమాన్యుల్ సపోర్ట్ చేసినట్టు. సంజన గారికి ఇమాన్యుల్కి ఇద్దరు మధ్య బీభత్సమైన ర్యాప్ ఉంది. వీళ్ళిద్దరు ఎవరెవరిని సపోర్ట్ చేసుకోవాలని అర్థం కాదు. మధ్యలో భరణి గారికి
దివ్యకి సపోర్ట్ ఉంది, దివ్య అంటే భరణికి ఇష్టం, దివ్యకి మళ్ళీ ఇమానియల్ అంటే ఇష్టం, ఇమానియల్కి భరణి అంటే ఇష్టం, దివ్య అంటే ఇష్టం, సంజన గారు అంటే ఇష్టం. సో ఓవర్ టూ మచ్ ఆఫ్ ర్యాప్ ఉండే కంటెస్టెంట్స్ అందరినీ ఆ పక్క పెట్టేస్తారు. ఇంట్రెస్టింగ్గా పెట్టారో లేదో తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే రీతు చౌదరికి ప్లస్ చేయడానికి చేసినట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటు గేమ్ కూడా ఆవిడ తెలిసి చేసిందో తిరిగి చేసిందో బేబసమైన ఇంట్రెస్టింగ్ ఉంది. మామూలు కాన్వర్జేషన్స్ కాదు స్వామి అన్న ఫీలింగ్లో వచ్చింది. ఇది టాస్క్ డివిజన్ తర్వాత ఆ టాస్క్ ఏంటో చెప్తానండి. టాస్క్ ఎలా ప్రిపేర్ చేశాడు బిగ్ బాస్, గొడవల గురించి కూడా మాట్లాడతా. దాంతో పాటుగా ఇమాన్యుల్ వర్సెస్ తనుజ గారు గొడవ కూడా జరిగింది ఈరోజు మార్నింగ్, దాని గురించి కూడా చెప్తా. టాస్క్లు ఎలా చేశారంటే ఏమైందిరా, రెడ్ లివరు గ్రీన్ లివర్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే క్యాప్టెన్ చేతిలో ఉంటుంది. క్యాప్టెన్ ఏ టీంని ముందుకు దాని లోపలికి పంపించాలి, ఒక మనిషిని పంపించాలి. ఫస్ట్ ఎవరిని పంపించాలి అనేది క్యాప్టెన్ ఇష్టమేనా, అది లైవ్లో చూపించినట్లేరు. ఫస్ట్ వీళ్ళు డిసైడ్ చేసి వీళ్ళని పంపిస్తారా, ఎవరు రెడ్ టీంలో ఉన్న ఇమాన్యుల్, సంజన గారు, దివ్య అండ్ భరణి గారు వాళ్ళ టీంలో నుంచి ఒకరు లోపల పంపిస్తారు. ఒకరు లోపల పంపిస్తే ఆ లోపలికి పంపించడానికి ముందు గ్రూప్ డిస్కషన్ చేయాలి. మళ్ళీ ఒకరు లోపలికి పంపించాలి. లోపలికి పంపించడం అంటే అవుట్ ఆఫ్ ది కంటెండర్ రేస్ క్యాప్టెన్సీ రేస్ నుంచి వదిలినట్టే. లోపలికి పంపించడం కోసం ఎవరు ఇష్టపడరు, ఒప్పుకోరు కదా. ఇక్కడ ఇమాన్యుల్ సేఫ్ గేమ్ బయటపడింది. సేఫ్ గేమ్ అంటే అలా ఇలా కాదు, బీభత్సమైన సేఫ్ గేమ్. నాకైతే అస్సలు నచ్చలేదు. విన్నర్ మెటీరియల్ తోపు తురుంకార్ అనేసి ఉదయాన్నే నేను భయంకరమైన ఎలివేషన్ ఇచ్చిన. స్టిల్ ఐ ఫీల్ దట్ తన దగ్గర విషయం ఉంది, తన మీద ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నా. అది ఈరోజు టైం కుదరలా, నైట్ ఎపిసోడ్లో మాట్లాడతా. బట్ ఈ రోజు పర్టికులర్ ఎపిసోడ్లో నాకు భయంకరమైన సేఫెస్ట్ ప్లేయర్ లాగా అనిపించాడు. ఎందుకనేది ఈ డిస్కషన్ జరిగేటప్పుడు వీళ్ళలో ఒకరు లోపలికి వెళ్ళాలి కదా, కంటెండర్ రేస్ నుంచి అవుట్ అవ్వాలి కదా. ఒకరికొకరు ఓటేసుకుంటున్నారు, ఎవరు పోవాలని. స్టాండ్ తీసుకోలేని విధానం, సేఫ్ ప్లేయర్ లక్షణాలన్నీ క్లియర్గా బయటపడతాయి. ఏం చేసిందంటే ఇది బయటపడి లాస్ట్కి తనూజతో గొడవ అయ్యి తనూజ దగ్గరికి వెళ్ళి చెప్తారు, అబ్బా ఇది నసరా నాయన, నువ్వు మేలు నీట్గా పక్కన వెళ్ళి కూర్చున్నావు, ఇది భలే తలకాయ నొప్పి అనేసి అంటాడు. అది చాలా ఫన్నీగా ఉంటుంది, అది ఎపిసోడ్ వేస్తలేదు. ఇక్కడ ఏం డిస్కషన్ జరుగుతుందంటే ఫస్ట్ భరణి గారు వచ్చి సంజన గారిని నేను పంపిద్దాం అనుకుంటా అంటారు. దివ్య గారు వచ్చి సంజన గారు అంటారు. సంజన గారు వచ్చి దివ్య అంటారు. ఇమాన్యుల్ నువ్వు చెప్పంటే నాకు భరణి గారు క్యాప్టెన్ వేయాలని లేదు, మీ ఇద్దరు ఉన్నారు, మీ ఇద్దరు నువ్వు నాకు సపోర్ట్ చేసావు, ఈ అమ్మాయి సపోర్ట్ చేసింది, నేను నల్ నేను ఎవరికైనా అంటాడు లిటరల్గా ఎవరికైనా అంటారు. ఇద్దరు సపోర్ట్ చేశారనేసరికి సంజనయ్య గారు మామూలు తోపుతురం కాదు, డైరెక్ట్గా కడిగేసింది ఆవిడ. తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు, దాని పక్కన పెడితే కడిగేశారు. ఏమన్నారు తెలుసా, ఇమాన్యుల్ ఇలాంటి టైంలో నిలబడిపోతే ఎప్పుడు నిలబడతావు ఇమాన్యుల్, సేఫ్ గేమ్ ఆడద్దు ఇమాన్యుల్, ఇద్దరు సపోర్ట్ చేస్తే నా కోసం ఎప్పుడు నిలబడతావు ఇమాన్యుల్, నా కోసం నిలబడచ్చుగా, ఏంటి ఇమాన్యుల్ అని అడుగుద్ది. అది కాదు మమ్మీ, ఇక్కడ ఇంకా దారుణమైన సేఫ్ గేమ్ ఏంటంటే ఏదో మాట్లాడు, నాన్ సెన్స్ మాట్లాడు, ఇల్లాజికల్ పాయింట్ మాట్లాడు. అది కాదు మమ్మీ, నువ్వు సపోర్ట్ చేసావు, ఆవిడ అమ్మాయి సపోర్ట్ చేసింది, ఇప్పుడు నేను ఎవరికి తీసుకున్నా కూడా బాగుండదు కదా. దాంతోపాటు ఇప్పుడు అమ్మాయికి వేసాను అనుకోండి, తర్వాత రౌండ్లో అమ్మాయి వాళ్ళిద్దరు కలిసి ఆడారు అనుకో, వాళ్ళిద్దరు నన్ను పంపిస్తారు కదా, అలా ఎలా కదా మమ్మీ అంటాడు. వాళ్ళిద్దరు కలిసి ఆడేది నాకు అర్థం కలదు. నువ్వు దివ్య కోటేస్తారు అనుకోండి, ఇప్పుడు సంజన గారు 2 పడ్డాయి, దివ్యకు 2 పడ్డాయి. ఆ తర్వాత డెసిషన్ మేకింగ్ ఏమవుతుందో తర్వాత చూసుకున్నాను ఆవిడ. ప్రస్తుతానికి నీ ఓటు చెప్పని, తర్వాత సంగతి నీ ఓటు చెప్పమన్నా కూడా మా ఇద్దరిలో చెప్పలేకపోయాడు. ఎంతసేపు అడిగినా చెప్పకపోయేసరికి సంజన గారికి బాధేసి అలిగి అరిచి ఇసురును భయంకరంగా పోయి లోపల కూర్చుంటుంది ఫుల్ సీరియస్గా. ఏంటిదని అప్పుడు భరణి గారు ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళి, ఆ అమ్మాయి చెప్పు, మన దాంట్లో నుంచి రిమూవ్ చేస్తేమో, ఆ పూలు ఆ అమ్మాయి ఇష్టం. ఇది ఇంట్రెస్టింగ్ గేమ్ చూడండి. ఇక్కడ ఏం జరిగింది, ఏ పర్సన్ వెళ్ళి లోపల కూర్చోవాలనేది గ్రూప్లో డిస్కషన్ చేసుకోవాలి. కానీ లోపలికి వెళ్ళిన పర్సనే ఆ లివర్ని ఏ సైడ్ తిప్పితే నెక్స్ట్ రౌండ్లో ఆ సైడ్ లోపలికి వస్తారు. వీళ్ళకి ఆ గ్రూప్ మెంబర్స్ మీద కోపం ఉంటుంది. ఆ టాస్క్ విధానం ఏది, గ్రూప్ మెంబర్స్ మీద టాస్క్ ఉండి ఈ నా కొడుకులు మమ్మల్ని పంపిస్తారా, వీళ్ళు నన్ను పంపిస్తారా అంటే వాళ్ళ మనసులో వీళ్ళు నన్ను పంపిస్తారా, రెడ్లోనే వేసి వాళ్ళని ఒకరు పంపిద్దాం మళ్ళీ అని ఆ యాంగిల్ ఉంటుంది. లేదా టీం ప్లేయర్ కోసం మళ్ళీ ఈ సైడ్ తిప్పుతారా, ఇది ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఈవిడికి పోయి రిక్వెస్ట్ చేయమని అడుగుతారు భరణి గారు, అడిగితే ఏం జరిగిందో చూపిలా. కానీ లాస్ట్కి ఇప్పుడు ప్రోమోలో కనిపించింది ఏంటంటే ఆవిడ వచ్చి రెడ్డే తిప్పుతారు, 2 రెడ్లో నుంచి ఇంకొకరని. దీనికి ముందు జరిగిన ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి చెప్తాను. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ సినిమాలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దీనికి ముందు జరిగిన దానికి దివ్య గారు వర్స్ట్ ప్లే అని చెప్పలేను, నైట్కి అర్థమవుద్ది. ప్రస్తుతానికి లైవ్ ప్రకారం వర్స్ట్ కాంట్రడిక్టింగ్ పాయింట్లు, తప్పు తనుజాతో దివ్య గారిదే తప్పేమో, ఆ పాయింట్స్ వరకు ఆవిడని సెలెక్ట్ చేయడం వరకు అనేసి ఎక్కడ అనిపించింది చెప్తా. ఫస్ట్ ఒకరిని రిమూవ్ చేయాలి, 9 మందిలో 1% రిమూవ్ చేయాలి, ఎందుకంటే ఈక్వల్ 4-4 గేమ్ ఆడాలి కాబట్టి. సో ఒకరిని రిమూవ్ చేయాలంటే బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీలో మీరు డిస్కస్ చేసుకుని ఒకరిని రిమూవ్ చేయమంటారు. సో వీళ్ళందరూ చాలాసేపు డిస్కషన్ చేస్తారు, ఎలా డిస్కస్ చేద్దాం, ఎలా రిమూవ్ చేద్దాం అని చెప్పి లాస్ట్కి ఒక్కొక్కరు పేరు చెప్పి ఎక్కువ మంది పేర్లు వచ్చిన వాళ్ళని తీసేద్దాం అనుకుంటారు. ఇక్కడ దివ్య గారిది ఏ మాటకి మాట ఉన్నమాట చెప్పాలి. ఇంటెన్షనల్గా ఫస్టే వచ్చి ఈవిడ మీద ఇన్ఫ్లుయెన్స్ చేద్దాము, ఈవిడ పేరు చెప్పేసి అందరూ తనుజ పేరు చెప్పేటట్టుగా చేద్దామన్నట్టుగా చేయలేం. ఫస్ట్లో కొంచెంసేపు టైం ఇచ్చింది.
ఏంటి ఎవరు లేరు, ఎవరు వచ్చేటట్లేరు, నేను చెప్పేస్తాను తర్వాత చూసుకుందాం అనేసి లేస్తుంది. అంతేగాని ఫస్ట్ ఈ వీడియో వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేయాలి. ఫస్ట్ వచ్చి లేసి ఏం చెప్తుంటే, నీకు సింపుల్ 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది, ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇమ్యూనిటీ వస్తే నువ్వేమంటున్నావు అంటే జస్ట్ టాస్కుల కోసమైనా అంటుంది తనుజ. ఒకవేళ టాస్కుల కోసమైనా నువ్వు ఒకవేళ మళ్ళీ క్యాప్టెన్ అయితే అగైన్ క్యాప్టెన్ అయ్యనుకో, నీకు ఇమ్యూనిటీ వచ్చి 13th వీక్ దాకా వెళ్తావు. సో దానికోసం మళ్ళీ ఇమ్యూనిటీ రాకూడదు అనేసి నేను నిన్ను సెలెక్ట్ చేయట్లేదు, నేను నిన్ను రిమూవ్ చేద్దాం అనుకుంటా అనేసి అన్న తర్వాత నుంచి స్టార్ట్ అయిపోతే పెద్ద పెద్ద గొడవ వేసుకుంటారు. ఆ గొడవ వేసుకున్న దాంట్లో ఎన్ని మాట్లాడుకున్నారు, నోరు జారి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఖచ్చితంగా ఎవరు ఫస్ట్ మాట్లాడారు వాళ్ళే వరస్ట్ ఈరోజు నైట్కి చెప్తాను అనే విషయం. ప్రస్తుతానికి దివ్యాదే ఎందుకు తప్పు అనిపించింది చెప్తా. యాజ్ ఆఫ్ నో లైవ్లో కాంట్రడిక్టింగ్ పాయింట్ క్లియర్ కనపడ్డాయి కాబట్టి ఈవిడ సెలెక్ట్ చేసేటప్పుడు నా మాట ఏంటంటే, మీరు అవునో కాదో మీరే కామెంట్ చేయండి. ఇమాన్యుల్ని సెలెక్ట్ చేయడానికి ఏంటి, ఇమ్యూనిటీ అంటే ఏంటి, నామినేషన్లో లేకపోవడం, ఆల్మోస్ట్ నామినేషన్లో లేకపోవడం, ఇమ్యూనిటీ సేవ్ కాకపోవడం, నామినేషన్ లేకపోవడం. ఇమాన్యుల్ కూడా నామినేషన్లో లేడు, 9 వారాలు లేడు, ఈ వారం ఉన్నాడు. సో ఈ వారం ఉన్నప్పుడు ఆవిడ అన్నట్టుగానే ఈవిడికి 2 సార్లు ఇమ్యూనిటీ వస్తే, ఇమ్యూనిటీ అంటే ఇండైరెక్ట్గా క్యాప్టెన్ అయ్యి ఇమ్యూనిటీ వచ్చేదానికంటే కూడా అది ఓకే, క్యాప్టెన్ అయ్యి ఇమ్యూనిటీ వచ్చింది, అది నేను కాదనట్లా. ఇది కొంచెం డిఫరెంట్ సినారియో, ఇమాన్యుల్ది మరీ 9 వారాలని. కానీ దీనికంటే ఇక్కడ కాంట్రడిక్టింగ్ పాయింట్ ఉంది. తనుజ గారికి వేస్తే ఈవిడ కాంట్రడిక్టింగ్ పాయింట్ ఉంది. ఎక్కడ ఉందంటే, ట్రైన్ టాస్క్లో సాయి శ్రీనివాస్ వచ్చి రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ దివ్య, నీ పేరు చెప్తే దివ్య వదలకూడదు. ఏంటి క్యాప్టెన్ అయితే తీసేయాలని రూల్ ఉందా, నువ్వు కూడా క్యాప్టెన్ అయితే తీసేయాలని రూల్ ఉందా, ఏం మాట్లాడుతున్నావు, క్యాప్టెన్ అయిన వాళ్ళు ఇంకొకసారి అవ్వకూడదు అనేసి మాట్లాడించి తర్వాత రీతు అంటాడు, తర్వాత మళ్ళీ దివ్యాన్ని తీసేస్తాడు. కానీ ఆవిడ అక్కడ కాంట్రడిక్టింగ్ పాయింట్లు మాట్లాడింది, క్యాప్టెన్ అయితే అవ్వకుండా ఉండకూడదని. అండ్ ఆ వీక్ మొత్తం ఆవిడ ఆడిన ఆట ఏంటి, మాలో క్యాప్టెన్ అయిన వాళ్ళే మళ్ళీ క్యాప్టెన్ అవ్వాలి, వై నాట్ అగైన్ క్యాప్టెన్ అనేసి అదే ఆట ప్రకారం ఆడి ఇమాన్యుల్ని క్యాప్టెన్ చేసుకున్నది. సేమ్ అదే ఆట కదా, ఆ వీక్ అంతా ఆడింది ఆవిడదే ఆట, క్యాప్టెన్ అయిన వాళ్ళు అవ్వకూడదని. బట్ ఇప్పుడు ఎందుకు క్యాప్టెన్ అయిన వాళ్ళు అవ్వకూడదు, ఇప్పుడు ఎందుకు క్యాప్టెన్ అయిన వాళ్ళని మళ్ళీ రిమూవ్ చేయాలి? దిస్ ఇస్ ద కాంట్రడిక్టింగ్ నెంబర్ 1. ఈ కాంట్రడిక్టింగ్ ఉన్నప్పుడు దీని జోలికి వెళ్ళి దీంట్లో బొక్కబెట్టి గెలికేదానికంటే, ఇమాన్యుల్ చాలా వీక్ నుంచి నామినేషన్లు లేవు కాబట్టి నేను ఈ వీక్ తీసేద్దాం అనుకున్నాను ఆ పాయింట్ చెబితే, దట్టు నేను నిన్ను ఆల్రెడీ సపోర్ట్ చేశాను ఒకసారి, అగైన్ అండ్ అగైన్ సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్గా ఉండదని ఆ పాయింట్ చెప్తే సేఫ్ సైడ్గా ఉంటుంది. అండ్ ఇదొక పాయింట్. ఇక్కడ తనుజ హట్ అవ్వడానికి మాటలు జారి ఉంటే నేను దాని గురించి గట్టిగా చెప్తాను, చాలా గట్టిగా చెప్తాను, మీరు ఊహించలేనంత మీరు ఫీల్ అయిపోతారు. తనుజ ఫ్యాన్స్ చూడాల్సిన అవసరం కూడా లేదు, నైట్ చూడలేరు కూడా. కానీ యాజ్ ఆఫ్ నౌ తనుజ హట్ అవ్వడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. నెంబర్ 1, ట్రైన్ టాస్క్లో చెప్పి మరీ తీసాడు. నెంబర్ 2, నిన్న మసాజ్ చేస్తుంటే సంబంధమే లేకుండా వరస్ట్గా బిహేవ్ చేసి జలస్ ఫీల్ అవ్వడం, అది క్లియర్. ఎందుకంటే ఆవిడే మొన్న ఆ టాస్క్ లేదు, రాజారాణి టాస్క్లో హెడ్ మసాజ్ చేయించుకుంటారు. హెడ్ మసాజే కొంచెం టఫ్గా ఉంటుంది, కాళ్ళు తిట్టడానికి దానికంటే. అది స్మూత్గా చేయాలమ్మా అని చెప్పి స్మూత్గా చేస్తున్నప్పుడే ఆవిడ హట్ అయిపోయి ఆయన చేతులు బాగాలేవు అన్నప్పుడు, హెడ్ మసాజ్ అప్పుడు ఆయన చేతులు బాగాలేవు, టాస్క్లు ఆడినప్పుడు ఆయన చేతులు బాగాలేవు. మరి ఎందుకు ఇంత జలస్ ఫీల్ అయినట్టుగా ఉన్నప్పుడు ఈ 2 మిక్స్ చేసుకొని ఈ 2 చూసుకున్న తర్వాత ఆవిడకి ఏమనిపిస్తుంది అంటే, వాంటెడ్గా నన్ను టార్గెట్ చేస్తే వాంటెడ్గా అడుగుతుంది. దాంతోపాటు ఇంకో పాయింట్ కూడా చెప్పద్దు అమ్మాయి లైవ్లో, రీతు చౌదరిని సేవ్ చేసింది లాస్ట్ వీక్. సేవ్ చేసినట్టు ఏ తప్పు లేదు, మనం రివ్యూలో చెప్పుకుందాం. ఎందుకంటే తనకు ఆల్రెడీ మాట ఇచ్చింది, మాట ఇవ్వడమే కాకుండా తనే హైయెస్ట్ క్లోజ్ పర్సనాలిటీ. అక్కడ ఆవిడకి ఎవరు క్లోజ్ ఉంటే వాళ్ళనే రిమూవ్ చేస్తారు, వాళ్ళనే సేవ్ చేస్తారు. అది దివ్యానే అంటుంది, దివ్యానే ఈ అమ్మాయిని ఏదో బయటికి తీద్దామన్నట్టుగా నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామని భరణి గారి దగ్గర, కళ్యాణ్ దగ్గర మాట్లాడి డైరెక్ట్ కూడా అడిగింది. అది నేను మెచ్చుకుంటా. డైరెక్ట్ కూడా అడిగితే అమ్మాయి చెప్పింది, ఫ్రెండ్ కాబట్టి క్లోజ్ కాబట్టి చేస్తాను, అదంటే అటైతే ఓకే, నాకేం ప్రాబ్లం అంటది. నేనైనా అదే చేస్తానంటది, మళ్ళీ ఎందుకు అడిగిందో తెలియదు. ఫ్రెండ్నే కదా ఎవరైనా సేవ్ చేస్తారు, దాంట్లో ఏంటి ఆ లాజిక్ పాయింట్? ఇలా 3-4 సార్లు క్లియర్గా ఈవిడ్నే టార్గెట్ చేస్తున్నట్టు కనపడేసరికి ఈ పర్టికులర్ దాంట్లో కూడా వచ్చి డైరెక్ట్గా నిన్నే తీసేసరికి ఆవిడకి మండింది. ఆ మండిన దానికి ఆవిడ ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో లేదో నాకు తెలియదు. ఇచ్చినా ఓపెనా మనం చూస్తున్నాగా, మనం చూస్తున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ కాంట్రడిక్టింగ్ జరిగింది. ఈ కాంట్రడిక్టింగ్తో పాటు ఇమాన్యుల్ని తీసేస్తే సగం అయిపోద్ది. దీనికంటే దారుణంగా ఇప్పుడు వెంటనే వీడియో చేసి ఆవిడదే తప్పులాగా కనపడుతుంది. యాజ్ ఆఫ్ నో, యాజ్ పర్ ద లైవ్ ఎపిసోడ్లో మాటలు జారి ఉంటే ఖచ్చితంగా అంతే గట్టిగా చెప్తా. ప్రస్తుతానికి ఈవిడిది తప్పు ఎక్కడ కనపడిందంటే, ఇదంతా అయిపోయిందా, ఇమ్యూనిటీ ఈవిడ కావాలనే కదా. ఇప్పుడు ఎవరైనా ఒకరిని ఇమ్యూనిటీ ఎందుకు తీసేస్తారు, నాకు ఇమ్యూనిటీ కావాలి, ఆవిడకి ఎందుకు ఇమ్యూనిటీ అని తీసేసారా? తీసేసిన తర్వాత హైలైట్ ఏం పాయింట్ జరిగిందంటే, సంజన గారిని వీళ్ళు లోపల పంపిస్తారు కదా, ఆటంతా స్టార్ట్ అయిన తర్వాత సంజన గారు లోపల పంపించేసి ఇంక 3 మిగులుతారు రెడ్ టీంలో. భరణి గారు, నేను చెప్పేది ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఉందో లేదు మీకు అర్థమవుతుంది, సినిమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందుకి వెనక్కి చెప్తా ఉన్నా. 3 మిగులున్నారు, కామెంట్ చేయాలి. భరణి గారు, దివ్య అండ్ ఇమాన్యుల్, వీళ్ళు ముగ్గురు మిగులుంటే ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి ఒకవేళ సంజన గారు మన లివరే తిప్పినా, వాళ్ళ లివర్లు తిప్పినా ఏం జరుగుతుందో తెలియదు కదా. సో మనలో ఎవరు పోవాలనే డిస్కషన్ జరిగి భరణి గారు నైస్గా లోపలికి వెళ్తారు వంట చేస్తే ఇక్కడికి. ఏమా నువ్వు నాకే సపోర్ట్ చేయాలి అనేసి అంటే, ఎవరు చేయనన్నారు మీకు, నేను చేస్తానంటది. అయిపోయింది. తర్వాత 5 నిమిషాలకి రీతు చౌదరితో తనుజ గారితో ఇమాన్యుల్ ఎంత గొడవైనా వాళ్ళు ఒకటే పోయి మాట్లాడుకుంటున్నప్పుడు తెలియకుండా వాళ్ళు ఒక మాట మాట్లాడతారు.
భరణి గారికి సపోర్ట్ చేస్తే నువ్వే పోతావు, అది నువ్వు చూసుకొని మాట్లాడుకో అనేసరికి డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళ ఉద్దేశం ఏం తెలుసా, ఎవడి ప్లాన్ వాడు ఆడుతున్న స్వామి, ఎవడు తక్కువ కాదు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే సింపుల్, రీతు చౌదరిని క్యాప్టెన్ చేసుకోవడానికి వాళ్ళు కూడా హైలైట్ ప్లాన్ వేస్తారు. ఇవన్నీ ఎపిసోడ్లు వేస్తలేదు. ప్లాన్ ఏంటంటే రీతు చౌదరి ఎందుకు రెచ్చగొట్టి పంపిస్తుంది, లాస్ట్లో రీతు చౌదరి అండ్ ఇమాన్యుయల్ ఉంటే సపోర్ట్ టాస్కే పెడితే ఖచ్చితంగా రీతు చౌదరిని అందరూ చేస్తారు. కానీ భరణి కూడా ఉంటే ప్రాబ్లం ఎక్కడ వద్దంటే ఇద్దరు క్యాప్టెన్ అవ్వలేదు కదా అనే పాయింట్ మీద కొంచెం స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం టైట్ ఉంటుంది. కానీ ఇమాన్యుయల్కి రీతు చౌదరి లాస్ట్లో నిలబడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి నువ్వు భరణి గారికి సపోర్ట్ చేయకుండా దివ్య నిన్ను సపోర్ట్ చేస్తున్నాడు చూసుకో అనేసి ఇండైరెక్ట్ పంపిస్తారు. దీంతో పాటుగా ఇంకొకటి కూడా జరిగింది. నాకు తనూజ అక్కడ చాలా మంది బ్లేమ్ చేస్తున్నారు, నేను సోషల్ మీడియాలో కూడా చూసా. ఈ విషయంలో తనూజ కావాలని ఏదో చేస్తుంది, భరణి గారికి మోసం చేస్తుంది అనే పాయింట్ వచ్చింది. నాకు అసలు భరణి గారికి మోసం చేసిన పాయింట్ అనిపించలే. నాకు అక్కడ అనిపించింది అంటే క్లియర్గా ఆ అమ్మాయి ఇమాన్యుయల్ వెళ్తూ ఈ గొడవలన్నీ జరిగి ఒక రౌండ్లో అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ వెళుతున్నప్పుడు తనుజ నువ్వే మంచిదమ్మా, నా తలకాయ నొప్పి అయిపోయిందని, ఇది హ్యాపీ పని, నువ్వు పక్కన కూర్చున్నాను కానీ నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఏమంటుందంటే అమ్మాయి ఒక 34 సెకండ్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేను నువ్వు సాక్రిఫైస్ చేస్తావేంటి భరణి గారి కోసం, వీళ్ళు సాక్రిఫైస్ భరణి గారు అనేసి అంటది. లేదు లేదు అంటాడు. అది ఎందుకంటుంది అంటే చేయొద్దు అని చెప్పద్ది. ఎందుకంటే చేస్తే భరణి గారు అయితే ఇక్కడ రీతు చౌదరితో ఇబ్బంది అవుద్ది. అదే ఇమాన్యుయల్ అయితే ఈజీగా ఉంటుందని ఆవిడ ప్లాన్ ప్రకారం రీతుని చేసుకోవడానికి ఏమేం చేయాలో అవన్నీ ప్లాన్లు చేస్తుంది. దాంట్లో అసలు ఏ తప్పలేదు. దాంతోపాటు ఇక్కడ దీనికి ముందు రౌండ్లో భరణి గారు ఈవిడ రిమూవ్ చేశారు, రీతు చౌదరి సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్గా వీళ్ళ ఫ్రెండ్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే దాంట్లో ఏ తప్పలేదు. దాంతోపాటు లాస్ట్ వీక్ నీకు అది తప్పు ఖచ్చితంగా తనుజ గారు క్యాప్టెన్సీలో నువ్వు డ్రాప్ అయిపో, నీకు ఏదో చేస్తానని వీళ్ళు డీల్ పెట్టుకోవడం వరస్ట్ థింగ్. అయినా ఆవిడికి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చిన ఆవిడకి ఈరోజు నిలబడడం కోసం భరణి గారిని లేపేయడానికి కూడా ప్లాన్ ఇస్తుంది. అట్లా తప్పే అనిపించాలి నాకు. ఇది అయిపోయిందిగా, ఈ భరణి గారికి మాట ఇచ్చింది దివ్య గారు, ఓకే నేనే మిమ్మల్ని తీయలేండి అని. ఇమాన్యుయల్ కూడా వీళ్ళు మాటినేసి లోపలికి వెళ్తాడు. భలే ఇంట్రెస్టింగ్ మా లోపలికి వెళ్తే, దివ్య కొంచెం చూడు దివ్య, అంటే నువ్వు అన్ని టాస్క్లు కంపేర్ చేయి దివ్య, ఆడింది ఎంత ఆడాం, ఎంత ఆట ఆడాం, ఇవన్నీ కూడా కంపేర్ చేసి నీ ఇష్టం, నువ్వు తీసేటప్పుడు ఆలోచించుకో ఎవరు ఎక్కువ ఆడారు ఇవన్నీ. అంటే మా ఇద్దరికి వచ్చినప్పుడు నన్ను తీయొద్దు అనే పాయింట్ మీద, ఇలా ముగ్గురు ఒకరు పోవాల్సి వస్తే ఎవరు పోవాలనే దాని మీద. అప్పుడు దివ్య ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాని తర్వాత అయిపోయింది. దివ్యనే రాంగ్, క్లియర్ రాంగ్. తనుజ గారిని స్టేట్మెంట్ ఇచ్చి ఏదో కాప్ మీద ఏదో చేయాలి కాబట్టి చేసేసామని తప్పించి అన్ని కాంట్రాడిక్టింగ్ పాయింట్లో ఉన్నాయని ఇక్కడ అర్థమైంది. ఏం చేశారంటే, సరే ఇమాన్యుయల్ నువ్వు నాకంటే బాగా ఆడతావు, నువ్వు ఆడే ఎఫర్ట్స్ కానీ నువ్వు హార్డ్ వర్క్ కానీ నువ్వు నాకు నచ్చుద్ది, సో నన్ను తీసేయండి మీ ఇద్దరు కలిసి అంటది. నాకు కళలో కస పొడుచుకోమని, ఏంట్రా ఈ దివ్య గారు ఎట్లా అన్నారు, నన్ను తీసేయండి మీ ఇద్దరు కలిసి నెక్స్ట్ రౌండ్లో నాకేం ప్రాబ్లం లేదు అంటది. నిన్ను తీసేసేదానికి నీకు ఇమ్యూనిటీ వద్దు అనేదానికి ఆ అమ్మాయిని ఎందుకు ఇమ్యూనిటీ తీయమని చెప్పి ఎందుకు తీశారు అసలు, ఎందుకు ఆ రచ్చ చేశారు? ఆ అమ్మాయికి వస్తే ఇంకొకరికి వస్తే. ఇమాన్యుయల్ దగ్గర మాత్రం 7 సార్లు అసలు నామినేషన్లో రాని వ్యక్తి దగ్గర ఇమ్యూనిటీ ప్రాబ్లం లేదు, తనుజ దగ్గర ఇమ్యూనిటీ ప్రాబ్లం వచ్చిందా? దాంట్లో కాంట్రాడిక్టింగ్ పాయింట్లు మళ్ళీ ఏది క్యాప్టెన్ అయిన వాళ్ళు అవ్వకూడదు అనేసి మళ్ళీ క్యాప్టెన్ అయిన అనే ఉద్దేశంతో ఇమ్యూనిటీ కోసం తీసేశారు. ఆ పాయింట్ తీసేసేటప్పుడు మనం అంతకుముందు ఏం మాట్లాడడం చూసుకోవాలి. ఇలా కాంట్రాడిక్టింగ్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి నన్ను తీసేసేయండి అన్నప్పుడు నీకు ఇమ్యూనిటీ వద్దు, లాస్ట్ వీక్ ఏం చేశారు, నాకు సరే ఏమన్నారు, అమ్మ అన్ని చేసావు మాట తప్ప నీకేంటి లాభము, ఇమాన్యుయల్ని గెలిపించుకోవడం కోసం నీకేమన్నా ప్రాఫిట్ వచ్చిందంటే ఈ రోజు కూడా అంతే. ఆవిడని తీసేసి ఈవిడ ప్రాఫిట్ ఏమైనా వస్తుందంటే ఈవిడ సాక్రిఫైస్ చేస్తున్నారు, తీసేసుకోండి నన్ను మీ ఇద్దరు బాగా ఆడుతున్నారు అంటుంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే క్లియర్గా తనుజ కోసమే తనుజ మీద కోపంగా చేసినట్టే అనిపిస్తుంది తప్పించి అక్కడ ఏమీ లేదు. తర్వాత తనుజ ఎన్ని నోరులు జారిందో దాని గురించి మాట్లాడతాం. కానీ యాజ్ ఆఫ్ నో ఇలాంటి కాంట్రాడిక్టింగ్ పాయింట్ ఉన్నాయి. ఈ లైవ్ చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది, ఎపిసోడ్లో ఎట్టేస్తే అట్ట. ప్రస్తుతానికి ఇది. దీని తర్వాత ఏం జరిగిందంటే సంజన గారి ఖాళీ లివర్ రెడ్ సైడ్ తిప్పింది. యాక్చువల్గా ఆ సైడ్ తిప్పి వాళ్ళలో ఒక నోట్ చేయాలి అనుకునేది ప్లాన్ ప్రకారం. ఈవిడ కాలింది కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలని లాగేసరికి ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఇది లైవ్లో ఏం జరిగిందో. మాట ఇచ్చింది మాత్రం మీరిద్దరు కలిసి నన్ను తీసేయండి అని క్లియర్గా చెప్పేసిన తర్వాత అక్కడ కూర్చొని ఇప్పుడు లైవ్లో నేను వచ్చేటప్పుడు డిస్కషన్ చేస్తున్నారు. ఆవిడ ప్రోమో వచ్చినప్పుడు ప్రోమోలో డిస్కషన్ చేస్తున్నారు. ఎందుకు డిస్కస్ చేస్తున్నారో అర్థం కాలేదు. ఇద్దరికి మాట ఇచ్చేసింది, నన్నే అవుట్ చేయండి అని చెప్పింది. మళ్ళీ వీళ్ళ ముగ్గురులో ఎవరు అవుట్ అవ్వాలి అనే సిచ్యువేషన్కి వచ్చేసరికి డిస్కషన్ జరిగింది. భరణి గారా, దివ్యానా, ఇమాన్యుయల్ అని. లాస్ట్కి వీళ్ళిద్దరు కలిసి ఒప్పించేసి దివ్య గారిని పంపించేస్తారు. ఆవిడ కూడా కోపంగా వచ్చేస్తారు, లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళిద్దరు కలిసి రెడ్ సైడ్ తిప్పుతారు. రెడ్ సైడ్ ఎందుకు తిప్పుతారంటే ఈవిడ సంజన గారు గుడ్ అండి, ఎందుకంటే క్లియర్గా అదే గ్రీన్ సైడ్ తిప్పుతారు. క్లియర్గా ఇమాన్యుయల్ అంటే కొంచెం అభిమానం ప్రేమ ఉంది, లేకపోతే మళ్ళీ కూడా రెడ్ సైడ్ తిప్పేస్తే ఇమాన్యుయల్ వచ్చేస్తారు. ఎందుకంటే భరణి గారు రాలేరు, ఎందుకంటే భరణి గారు ఆల్రెడీ క్యాప్టెన్ అన్నారు. కానీ ఆవిడ గ్రీన్ సైడ్ తిప్పారు, ఆవిడ అని దివ్య కలిసి. సో ఇప్పుడు గ్రీన్ సైడ్ తిప్పితే ఇప్పుడు సంజన గారు ఇమాన్యుయల్ ఉన్నప్పుడు ఎందుకురా నువ్వు సేఫ్ గేమర్ ఇమాన్యుయల్ అని అన్నావురా అవడాలంటే ఆవిడికి 20 minutes 15 minutes టైం కూడా సాక్రిఫైస్ చేశాడు అండ్ క్యాప్టెన్సీ సాక్రిఫైస్ చేశాడు. నువ్వు ఎలా అంటావు అంటే క్యాప్టెన్సీ సాక్రిఫైస్ చేశాడు, నేను కాదల్లా. 20 minutes 15 minutes టైం సాక్రిఫైస్ చేసి నేను కాదల్లా. సంజన గారికి అంత టైం ఉంటే ఇమాన్యుయలే కాదు ఎవడైనా సాక్రిఫైస్ చేయాలి, ఎవరైనా సాక్రిఫైస్ చేస్తారు, లేకుంటే బయట జనాలే వస్తారు. ఏంటయ్యా ఇమాన్యుయల్ గారు ఎందుకు చేయలేదని 100% చేసి తీరాల్సిందే, దట్ ఈస్ ఫర్ షూర్.
అక్కడ దాన్ని సాక్రిఫైజ్ లాగా ఓవర్గా తీసుకోవాల్సిన అవసరం చేశాడు కాబట్టి ఓకే సూపర్ అని చెప్తాం. కానీ ఇది పెద్ద ఇదిగా చెప్పడానికి ఏం లేదు. ఎక్స్ట్రా వచ్చింది, అది 45 minutes వచ్చింది. అందరికి వచ్చిన 20, 25, 15 కంటే 45 minutes వచ్చినప్పుడు ఆవిడకి అసలు లేదు అన్నప్పుడు, చిన్న బిడ్డలు ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు. దీన్ని ఎలా లెక్కేసుకుంటాం? కానీ సీజన్ మొత్తం ఒంటరిగా ఆ క్యాప్టెన్సీ ఇచ్చినప్పటి నుంచి ఒంటరిగా ఏ రోజు కూడా నీ సపోర్ట్ కోరుకోకుండా క్లియర్గా అడ్డంగా నిలబడిపోయింది ఇమాన్యుయల్కి సంజన గారు. చాలాసార్లు నిలబడ్డారు. ఇతను మాత్రం టాస్కులు ఏ రోజు నిలబడలేదు. నిలబడాల్సి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు కూడా నిలబడాలి. ఈవెన్ దివ్య గారికి ఎందుకు నిలబడాలి? లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్లో దివ్య గారికి కంటైనర్ చేసేటప్పుడు సంజన గారిని కాదని దివ్యాని తనూజ గారిని సెలెక్ట్ చేశాడు. ఇతను కూడా వన్ ఆఫ్ ది మెంబర్స్, 4 మెంబర్స్లో కమాండర్స్ని సెలెక్ట్ చేసినప్పుడు చేసేసానమ్మా నీకు ఆల్రెడీ అయిపోయింది, ఎన్నిసార్లు చేస్తామని చెప్పొచ్చు. మా సంజన గారికి ఏమీ చేయలేదని గట్టిగా చెప్పొచ్చు. ఏదైనా స్ట్రాంగ్గా చెప్పలేక మీ ఇద్దరు చేశారు కాబట్టి నేను ఓటు వేయను అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ రీజన్స్. నాకు అస్సలు నచ్చలేదు. ఇలా వీళ్ళిద్దరు కలిసి గ్రీన్ని తీసుకునేసరికి అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళందరూ ఒక మాట మీద డిస్కషన్ చేసుకొని ఇమాన్యుయల్ ఇతను వచ్చేసరికి డెమాన్ వచ్చేసరికి కళ్యాణ్ డెమాన్ పేరు తీసుకొచ్చారు. రీతు వచ్చి మీ ఇద్దరిలో నాకు ఎవరైనా ఓకే అన్నది. ఎందుకంటే రీతు సేఫ్ గేమ్ ఆడాలి తప్పదాడు. ఎందుకంటే ఆవిడ క్యాప్టెన్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దామనేసి ఆవిడ కూడా సేఫెస్ట్ ప్లే. ఎందుకంటే ఇద్దరు ఒకటే ఎవరు పోయినా ఒకటని. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఎవరు పోయినా ఒకటే ఇద్దరు ఒకటే అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ డెమాన్ గారు నాకు క్లోజ్ కాబట్టి కళ్యాణ్ పేరు చెప్పేసింది అనుకో, ఒకవేళ కానీ సుమన్ శెట్టి కానీ డెమాన్ పేరు చెప్పాడు అనుకో, డెమాన్ వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకో, ఈసారి కళ్యాణ్ కోపం వచ్చి రీతుని ఏమన్నా అంటాడేమో, మళ్ళీ టాస్క్లో సపోర్ట్ చేయడం మనకెందుకు లేదు, సేఫ్ సైడ్. అది ఎపిసోడ్లో ఏమైంది తెలియదు, యాజ్ పర్ ద ప్రోమో చెప్తున్నా. లాస్ట్కి అందరూ కలిసి కళ్యాణ్ తీసేసి కళ్యాణ్ లోపల పంపించారు. కళ్యాణ్ వచ్చేటప్పుడు మా సెలిబ్రేషన్ ఈరోజు ప్రోమోలో రాకముందు లైవ్లో జరిగింది ఏంటంటే, ఓ అమ్మాయి కళ్యాణ్ కూడా వస్తుండే, వీడి టీం ప్లేయరే అనేసి అంటుంది. అంటే కోపంతో మనం ఎలాగైతే రెడ్ సైడ్ తిప్పాను సంజన గారు అంటుంటారు దివ్యతో, వీడు అట్లా తిప్పడు, మన రెడ్ సైడే తిప్పుతారు కానీ గ్రీన్ సైడ్ తిప్పడే, మనల్ని ఒక నౌట్ చేస్తాడేమో అని అది అంటున్నారు. యాక్చువల్గా ప్రోమోని బట్టి మనం జడ్జ్ చేయలేం. ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత ఏం జరిగింది అనేది తెలీదు. ప్రోమో ప్రకారం నార్మల్గా ఏం జరిగిందంటే వీళ్ళందరూ అవుట్ అయిపోయారు. రెడ్ టీంలో అందరూ అవుట్ అయిపోయి గ్రీన్ టీంలో ఇద్దరు అవుట్ అయిపోయి ఎవరు నెక్స్ట్ డెమాన్ పవన్ కూడా వస్తారు గ్రీన్ టీం నుంచి. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇద్దరే మిగులుతారు. ఆ సైడు మన సుమన్ శెట్టి అన్న రీతు చౌదరిని మిగులుతారు, ఈ సైడ్ అందరూ అవుట్ అయిపోతారు. వీళ్ళిద్దరూ లాస్ట్కి నిలబడిపోయిన తర్వాత వీళ్ళకి ఏదో టాస్క్ ఏదో సంథింగ్ పెట్టారంట. పెట్టిన తర్వాత దానికి సంచాలక ఎవరో నాకు తెలియదు కానీ మోస్ట్లీ తనుజ గారే అంటున్నారు. వీళ్ళిద్దరికి టాస్క్ పెడితే అది ఏదో కొంచెం కన్ఫ్యూజ్డ్ గేమ్ అంట. అదేంటో తెలియదయ్యా, లీక్స్ రాలా. వాళ్ళిద్దరిలో ఫస్ట్ రీతు చౌదరికి సుమన్ శెట్టి గారు క్యాప్టెన్ అనేసి అనౌన్స్మెంట్ చేసినట్టుగా చేసి తర్వాత వెంటనే ఏదో ఇష్యూలు అయినాయంటే గొడవలు అయినట్ట రీతు చౌదరి క్యాప్టెన్ అని అనౌన్స్ చేస్తారంటే రీతు చౌదరి ఈజ్ ద నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. బిగ్ బాస్ సీజన్ 9కి నెక్స్ట్ క్యాప్టెన్ రీతు చౌదరి గారు అయ్యారు. ఇది ప్రస్తుతానికి క్యాప్టెన్సీ టాస్క్. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ ఏంటి గొడవలు పైన ఫ్లో చెప్పింది. ఇంకా చాలా డెప్త్ పాయింట్లు బొచ్చులు ఉన్నాయి, ఎపిసోడ్ కోసం ఆపాం. అండ్ తనుజ గారిది కూడా మిస్టేక్స్ ఉన్నాయి. ఆవిడ నోరు జారినట్టు కనపడుతుంది ప్రోమోని బట్టి, దివ్య గారు కూడా నోరు జారినట్టు కనపడుతుంది. అది ఎవరిది ఏంటి అని ఖరాఖండిగా నోటికి ఎలా కనిపిస్తే అలా రెస్పెక్ట్ ఇస్తూ చాలా గట్టిగా ఓవర్గా ఉంటుంది ఈరోజు ఎపిసోడ్. దానికోసమే క్లియర్గా లైవ్ ఒక్క నిమిషం కూడా ఆపకుండా చూస్తున్నా. ఇప్పుడు అర్ధరాత్రి గుసుకొచ్చి చెప్తాను, అమ్మ టైం అయిపోతుంది. అర్ధరాత్రి గుసుకొచ్చి జస్ట్ 2-3 minutes చెప్పేస్తాము. నేను అన్ని కవర్ చేశాను అనిపిస్తుంది. నేను చెప్పిన పాయింట్లు కరెక్ట్ అనిపిస్తుందో లేదో కామెంట్ చేయాలి. ఎందుకంటే చాలా ఉన్నాయి, కవర్ చేసుకుంటే పోతే 50 నిమిషాలు పడుతుంది. అన్నీ చూస్తున్నాను. ఇప్పుడు ఓకే, ఇక్కడ అందరూ కూడా తనుజ గారికి వేస్తారు. ఎందుకంటే ఒకరు వేస్తారు ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా సింపుల్ మామ. ఎవరైనా వేసేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ క్యాప్టెన్ నీకు వేస్తున్నాం అని చెప్పేటప్పుడు నార్మల్గా అందరూ క్యాప్టెనే తీసేస్తారు, ఉన్న క్యాప్టెనే తీసేస్తారు. పాయింట్ ఏంటంటే మనం అంతకుముందు ఏం చెప్పాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది. మనం అంతకుముందు జరిగిన సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఈవిడ చెప్పిన కాంట్రాడిక్టింగ్ పాయింట్ల వల్ల ఈవిడ తప్పు అనిపించింది. నార్మల్గా ఇలాంటి కాంట్రాడిక్టింగ్ పాయింట్లు ఇవేమి మాట్లాడకుండా ఉంటే నువ్వు క్యాప్టెన్ కాబట్టి తీసేస్తావు అంటే నువ్వు ఎక్కడ సమస్య రాదు. నువ్వు కాంట్రాడిక్టింగ్ పాయింట్లు చెప్పి దానికి ముందు జరిగిన సిచ్యువేషన్స్ అని ఈవిడంటే కోపంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇలాగే పొట్టరవుద్ది. దాంతోపాటు ఈవిడ ఇమ్యూనిటీ కోసం నీకు ఇమ్యూనిటీ రాకూడదనేసి మాట్లాడి ఈవిడ ఇమ్యూనిటీ త్యాగం చేస్తున్నాడు కనపడితే మరి ఎందుకు ఆవిడని తీసేసావు? నువ్వు ఇమ్యూనిటీ త్యాగం చేస్తానంటావు కళ్యాణ్కి ఏంటి ఇమాన్యుయల్కి అసలు ఏంటి ఆ లాజిక్ పాయింట్? మీకు అర్థమయ్యేటట్టు మీకు దీని కింద ప్రోమో కింద కామెంట్ చేస్తేనే నైట్ నాకు క్లారిటీ వస్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నానా నేనేమైనా క్లారిటీ తప్పుతున్నానని కామెంట్ చేయండి. ఇప్పుడు అర్ధరాత్రి గుసగుసలు ఏం జరిగిందంటే సింపుల్, ఇమాన్యుయల్కి లెటర్ వచ్చింది అండ్ వాళ్ళ అమ్మగారు వచ్చి వెళ్ళారు. వాళ్ళ అమ్మగారు మంచి హింట్స్ ఇచ్చారు, వాళ్ళ అమ్మగారు నీట్గా మాట్లాడేశారు. అది మనకు చూపించాలి. ఇతను వచ్చి చెప్పుకునేదానికి అర్థమైంది. కళ్యాణ్ అంటే ఇష్టం అంట, వాళ్ళ అమ్మగారికి సుమన్ శెట్టి అంటే ఇష్టమా అంట, అమ్మాయిలందరూ అన్న కూడా ఇష్టం అంట. ఇలా ఈ పొగిడేదేవు వాళ్ళ గురించి చెప్పారు అనేసి గట్టిగా చెప్పాడు. లెటర్ వచ్చింది వాళ్ళ కాబోయే వైఫ్ నుంచి. ఎందుకు కాబోయే వైఫ్ అంటే ఆవిడ ఒక రింగ్ కూడా పంపించారంట, ఎంగేజ్మెంట్ రింగ్ లాంటి సంథింగ్ ఏదో పంపించి, నీకు బాధపడాల్సిన అవసరం లేదు ఇమాన్యుయల్, నీకోసం మన ఇద్దరం కలిసి మన ఇంట్లో మీ ఇంట్లో ఒప్పించుకుందాం అనేసి అనుకున్నాం కదా,
అందరినీ నేనే ఒప్పించేసాను, మన పెళ్ళికి అందరూ గ్రీన్ సిగ్నలించారు, వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం, నీకే ప్రాబ్లం లేదు, నువ్వు హ్యాపీగా భయంకరంగా గట్టిగా ఆడు అనేసి ఆ రింగ్ తీసుకొని వచ్చి దాంట్లో పెట్టించి ఆ రింగ్ కూడా నీకు పంపిస్తున్నా అని చెప్పి ఒక లవ్ లెటర్ కూడా లాస్ట్ పంపించారు. అది విన్న తర్వాత అందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది జరిగిన తర్వాత మార్నింగ్ ఒక గొడవ జరిగింది. ఆ గొడవ గురించి కూడా చెప్పి కంక్లూడ్ చేస్తా. గొడవ ఏంటంటే సింపుల్. ఈ గొడవలో తనూజ వర్సెస్ ఇమాన్యుయల్ గొడవ పెద్ద గొడవే కానీ లాస్ట్కి వీళ్ళు మామూలు తెలిసిందే కదా, ఈ సీజన్లో ఉండేది తలకాయ నొప్పిండి కొట్టుకొని ఇంక వేసేసుకుంటారా అనే టైంలోకి వచ్చేసరికి మళ్ళీ నవ్వుకుంటారు. అదే విధంగా జరిగింది. బట్ గొడవ మాత్రం పెద్దే. ఏం జరిగిందంటే సాంగ్స్ పాడుతున్నారు బాత్రూంలో, యాజ్ పర్ ద లైవ్ పాడుతున్న టైంలో ఈవిడికి వినపడ్డాయి. కానీ వినపడ్డ గొంతుల్లో ఇమాన్యుయల్ గొంతు క్లియర్గా వినపడింది. మిగతా వాళ్ళు ఈవిడ బాత్రూంలో ఉన్నారు, వీళ్ళు ఇక్కడ లోపల పాడుతున్నారు. సో మీరు వచ్చి పాటలు పాడుతున్నారు. ఈవిడ ఏం చేస్తున్నారంటే పనిష్మెంట్ ప్రకారం పాటలు పాడిన వాళ్ళకి అనౌన్స్మెంట్ వస్తే మీసాలు గడ్డాలు ఏదో రంగులు వేసి ఏదో చేస్తున్నారు. దాంట్లో భాగంగా లోపలికి వచ్చి ఇమాన్యుయల్ పద రంగేస్తా, చాలా స్లోగా చాలా నీట్గా చాలా స్మైలీ ఫేస్తోనే మాట్లాడుతుంది తనుజ. వచ్చి నార్మల్గానే ఇమాన్యుయల్ పద నీకు పనిష్మెంట్ సాంగ్స్ పాడవు అంటే ఇమాన్యుయల్ కూడా ఒక రకమైన నార్మల్ టోన్తో స్టార్ట్ చేసి కొన్ని ఫ్యూ సెకండ్స్ తర్వాత సీరియస్ మోడ్లోకి వస్తాడు. అదేంటి నన్ను ఒక్కడే దొరికినా, అందరిని అడుగు అంటే నువ్వు పాడిన లేదంటే నేను పాడా మరి రా వేస్తానంటది. ఎందుకు ఆ అమ్మాయి నీకే వేస్తానంటుందంటే సీరియస్గా ఏముంది, జోక్ కదా, కామెడీ టాస్క్ కదా. ఈవిడ క్యాప్టెన్సీ అయినప్పుడు ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయినప్పుడు ఈవిడ మిస్టేక్ చేస్తే మిరపకాయ తినమన్నా తినింది. అలాంటిది ఈవిడ క్యాప్టెన్ అయినప్పుడు ఇతనికి కామెడీ టాస్క్ ఇచ్చినప్పుడు మేసాలు ఇది వేసేటప్పుడు ఎంటర్టైనర్ కమెడియన్ కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని తీసుకుంటారనేసి గుంపులో అందరూ అన్నా కూడా నువ్వు కూడా పాడావు కదా, సో నీకు ఫస్ట్ ఇస్తున్నాను, నీకు ఇస్తాను రా అనేసి అంటే అతను ఏంటో దానికి కామెడీగానే తీసుకుంటారు కదా. ఎందుకు కామెడీకి తీసుకొని లేకపోయాడో నాకు తెలియదు. అందరికి ఇవ్వంటాడు. అదేంటి నాకు అతను నీకు నువ్వు తీసుకోవచ్చు కదా ఫస్ట్ టైం, నాకు ఎందుకు అనిపించింది తెలుసా, అది పెద్ద టాస్క్ కాదు కదా, పెద్ద పనిష్మెంట్ కూడా కాదు, తనకి కూడా ఉపయోగపడదు. దానికి లాజిక్ ఏమంటుందంటే తనుజ అలా కాదు ఇమాన్యుయల్ సీరియస్ అయ్యి వెళ్ళిపోద్ది. నాకు అక్కడ తప్పు అనిపించలా. ఫస్ట్ సీరియస్ టోన్ స్టార్ట్ చేసింది ఇమాన్యుయల్. లైవ్లో చూస్తే ఎపిసోడ్లో ఎడకట్ చేస్తే తెలియదు. అమ్మాయి కనిపించి ఎందుకు అరుస్తున్నాం ఎందుకు అనేసి ఈవిడ అరిచిన తర్వాత తన అంటాడు ఎందుకు అరిస్తే అయిపోద్ది అంటే ఫస్ట్ అరిచింది నువ్వు అనేసి ఆవిడ అలిగేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం జరిగింది తెలుసా, తనుజ లాస్ట్లో పాయింట్ మారాడే అలా కాదు మనల్ని ఏరే వాళ్ళ క్యాప్టెన్ అయితే నువ్వు హ్యాపీగా ఆ రంగు వేపించుకొని ఎంటర్టైన్ చేయడానికి కామెడీ చేయడానికి ట్రై చేస్తాను, నేనేసరికి నీకు ప్రాబ్లం అయింది. లేకపోతే ఏంటి నాకు అర్థం కాదు, వాళ్ళు అడిచారు వాళ్ళు పాట పాడారు వీళ్ళు పాట పాడారు అనేసి మాట్లాడుతూ వచ్చాను కదా కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్తో చెప్తున్నప్పుడు పనిష్మెంట్ తీసుకోకపోతే ఎట్లా అనేసి అన్న తర్వాత సరే అయిపోయింది కదా, బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది తనూజ గారి బాధ ఏంటి, ఇమాన్యుయల్ అక్కడ అంత చేయాల్సిన అవసరం లేదు, అది యాక్సెప్ట్ చేసేసి కామెడీకే వేస్తుంది కదా, ప్లస్ అతను కూడా పాట పాడాను అన్నప్పుడు ఇంకేంటి ప్రాబ్లం, దట్టు తన క్యాప్టెన్ ఉన్నప్పుడు తనకి పనిష్మెంట్ మిరపకాయ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళ క్యాప్టెన్ అయినప్పుడు నేను కూడా తప్పు చేసినప్పుడు తీసుకోవడానికి ఏంటి అనేది నాకు అర్థం కాలే. ఇక్కడ బయటకు వచ్చినప్పుడు తను చెప్పేటప్పుడు అర్థమైంది. అలాగా సంజన గారు ఏంటంటే తను చేశాడు కదా, పాట పాడాడు కదా, ఎంటర్టైన్మెంట్ టాస్కే కదా, ఏంటి దానికి కూడా అట్లా పెద్దగా అరుస్తున్నాడంటే అరిచాడు. ఫస్ట్ టోన్ పెంచింది అతనే. అప్పుడు ఇంకో మాట ఇందాక ఏమన్నానండి నిన్న నైట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇలా ఏంటి సంజన ఇంట్లో పాటలు పాడొచ్చాను బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇలాగే వచ్చిందంట, నా పేరు పెట్టి అనౌన్స్మెంట్ చేసినప్పుడు నాకు భయం ఉండదా సంజన గారు, ఇక్కడ తప్పలేదు. కానీ ఇమాన్యుయల్ కూడా అర్థమై తప్పు చేసిన అర్థమై వచ్చి నేను తీసుకొని అన్నట్లా వాళ్ళకి కూడా ఇస్తే అందరూ ఎంటర్టైన్ అవుదాం అది ఇది అన్నట్టుగా వాళ్ళకి కూడా ఇద్దాం, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను అది ఇది అన్నప్పుడు ఇంకా తనూజ గారు కూడా సడన్గా స్మైల్ చేస్తారు, ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు అందరూ పాట పాడేసి అక్కడితో అయిపోయింది. సో గొడవ అయితే జరిగింది కానీ తర్వాత మళ్ళీ కూల్ అయింది. ఇది మార్నింగ్ జరిగింది. ఇప్పుడు టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్ మళ్ళీ లైవ్ ఇంకొక 2 hours చూస్తాను కంటిన్యూస్గా చూసి దీని తర్వాత ఈరోజు నాకు డబ్బులు పోయినా పర్వాలేదు అనుకోండి వీడియోలే చేయాలి, అస్సలు వీడియోస్ చేయలేదు. నైట్కి ఓటింగ్ అనాలిసిస్ 10:30కి వస్తుంది. దీని లోపల ఒకవేళ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒక వీడియో చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ వీడియో ఇది రీతు చౌదరి ఈజ్ ద నెక్స్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి. నాకు తెలుసు నేను ఒక 30% 25% చెప్పా, ఎందుకంటే నైట్కి ఉంది 100% చెప్తా. ఎపిసోడ్ చూస్తే క్లారిటీ ఇద్దాం, ఎందుకంటే గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ కదా, మనం ఒపీనియన్స్ బేబస్గా పాస్ చేయకూడదని.